దినం మేము గడిచిన వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని రెక్కల కింద సజీవులుగా ఉంచినందుకు నీకే వందనాలు యేసయ్యా. మళ్ళీ ఈ యొక్క నూతన దినాన్ని సంఘంలో మేమందరం రావడానికి సహాయం చేసినందుకు మీకే వందనాలు యేసయ్యా. మరి ఉడకబెట్టుకున్న బిడ్డల్ని ముందుగా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చిన్ని అక్కని వాళ్ళ ఆయనని వాళ్ళకి ఇచ్చిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వాళ్ళ దూరం యొక్క ప్రయాసంతో మీ ఎందుకు ప్రేమతో ఆసక్తి కలిగి మీ సంఘానికి వస్తున్నాడు దేవ. మరి వాళ్ళ ఎందుకు బట్టి నీ కూడిక ఏర్పరచుకున్నారో తెలియదేసా. సమస్తం ఎరిగిన దేవుడు నీవయ్యా. వారి ఆశను మీరే తీర్చండి యేసయ్యా. వారికి కావాల్సిన అవసరతలు ఏంటో అన్ని మీరే తీర్చండి దేవా. మరి ఈరోజు వాక్యం చెప్తున్న బిడ్డలు ఎవరు, ఇక్కడ నిలబడి చెప్పే వాళ్ళు ఎవరు మాకైతే తెలియజేస్తారు. కానీ ఎవరు నిలబడినా కానీ వాళ్ళ ద్వారా మీరే మాతో సూటిగా స్పష్టంగా మీరే మాట్లాడండి దేవా. సన్యకం మీరే నిలబెట్టుకోండి దేవా. ఆ బిడ్డ ద్వారా ఎటువంటి సాధారణ మాటలు రాకూడదు దేవా. అన్ని మీకు మీ నామాన్ని కనపరిచే మాటలు రావడానికి మీరే సహాయాన్ని దయచేయండి దేవా. ఆ బిడ్డను చూసి మేము నేర్చుకోవడానికి మీరే సహాయాన్ని దయచేయండి దేవా. ఆ బిడ్డను మాకు ఆదర్శంగా నిలబెట్టండి యేసయ్యా. ఇంకా దేవా సంఘానికి రావాల్సిన వారు అనేక మంది ఉంటున్నారు యేసయ్యా. వారందరినీ మీరే సమయానికి నడిపించండి యేసయ్యా. దేవా మా సంఘాన్ని విస్తరింప చేయడానికి మాకైతే అనేక ప్రార్థన అవసరతలు ఉన్నాయి దేవా. మరి మా సంఘంని ఎంతగానో విస్తరింప చేయండి యేసయ్యా. స్థలం కోసం అయితే మేము ఎంతగానో ప్రార్థన చేయించున్నాం దేవా. మరి పక్కన స్థలాన్ని మీరు మాకు అనుగ్రహించండి యేసయ్యా. మరి మీ చిత్తం మా సంఘం ఎడల ఏమైందో మీరే దాన్ని స్థిరపరచండి యేసయ్యా. ఇంకా అనేక మంది బిడ్డల్ని మా సంఘానికి నడిపించండి దేవా. నూతనమైన ఆత్మని మా సంఘం ద్వారా లేపండి యేసయ్యా. ఇంకా మా సంఘంలో అనేక అవసరతలు ఉన్నాయి దేవా. వాటన్నిటిని మేము తీర్చుకోవడానికి మీరే సహాయాన్ని దయచేయండి దేవా. ఇంకా బలంగా వాక్యం చెప్పే బిడ్డల్ని మీరే లేపండి దేవా. ప్రార్థన చేసే బిడ్డల్ని మీరే లేపండి దేవా. సండే స్కూల్ కి ఇంకా అనేక మంది చిన్నపిల్లలు రావడానికి మీరే సహాయాన్ని దయచేయండి దేవా. ఇంకా నూతనమైన ఆత్మలు మా సంఘంలో లేవనెత్తడానికి మీరే సహాయాన్ని దయచేయండి దేవా. దేవా మా సంఘం ద్వారా మీ నామం మహిమార్థంగానే ఏ పని చేసినా ఉండడానికి మీరే సహాయాన్ని దయచేయండి దేవా. ఎక్కడ కూడా మేము దుష్టునికి చోటు ఇవ్వకుండా ఉండడానికి మీరే సహాయాన్ని దయచేయండి దేవా. దేవా మరి వారం మొత్తం ప్రేమ అనే అంశం మీద అయితే వాక్యం మేము వింటున్నాం దేవా. విని ఒక చెవిని వదిలేసే వారిగా కాకుండా మా హృదయం అనే పలకల మీద మేము రాసుకొని వాటిని గైకొనడానికి మీరే సహాయాన్ని దయచేయండి. విన్న వాక్యాన్ని మేము మా క్రియల్లో చూపించడానికి మీరే సహాయాన్ని దయచేయండి దేవా. మరి ముందు వారం మేము మాతో ఉపవాసం గురించి మాట్లాడి ఉన్నారు దేవా. మేము ఎలాంటి ఉపవాసం చేయాలి అని చెప్పి మీ బిడ్డల ద్వారా మీరే మాట్లాడి ఉన్నారు దేవా. మరి రెండో వారం అయితే విశ్వాసం గురించి మాట్లాడారు దేవా. మేము మీ యందు విశ్వాసం ఉంటే ప్రతిదీ మేము పొందుకుంటామని మాకు మీరు తెలియజేశారు దేవా. మరి అట్టి విధంగా మేము మీ యందు విశ్వాసం ఉంచి ప్రతిదీ ప్రయత్నించడానికి మీరే సహాయాన్ని దయచేయండి దేవా. మూడో వారం అయితే క్షమాపణ గురించి మీరు మాతో మాట్లాడి ఉన్నారు దేవా. మీరైతే మేము చేసిన వాటన్నిటిని క్షమిస్తున్నారు దేవా. కానీ మేము ఎవరిని క్షమించే వారిగా ఉండలేకపోతున్నాం యేసయ్యా. మేము చేసిన తప్పులు మేము మీ దగ్గర క్షమించమని అడిగిన ప్రతిసారి మేము ఒకళ్ళు క్షమిస్తున్నామా లేదా అని మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మీరే సహాయాన్ని దయచేయండి. నాలుగో వారం అయితే వినయము మరియు సేవ గురించి మాట్లాడి ఉన్నారు యేసయ్యా. మరి నీ యందు వినయము కలిగి నీ సేవలో ఇంకనూ మేము ముందుకు వెళ్ళడానికి మీరే మాకు సహాయాన్ని దయచేయండి దేవా. మీ సేవలో మమ్మల్ని ఇంకనూ మీరే వాడుకోండి దేవా. ప్రతి ఒక్క బిడ్డను మీ సేవలో నిలబెట్టుకోండి దేవా. మరి మమ్మల్ని పుట్టించడానికి ఒక కారణం అంటూ ఉంటుంది దేవా. మరి అది మేము పూర్తి చేసే వారిగా ఉండడానికి మీరే సహాయాన్ని దయచేయండి దేవా. ఈ వారం ప్రేమ గురించి మేము తెలుసుకోబోచుండగా యేసయ్యా మరి మీరు మమ్మల్ని ప్రేమించిన రీతిగానే మేము కూడా అందరినీ ప్రేమించే రీతిగా మేము ఉండడానికి దయచేయండి యేసయ్యా. ప్రేమ దోషములన్నింటినీ కప్పును అని నీ లేఖనాలు తెలియజేస్తున్నాయి దేవా. మరి మేము అందరినీ ప్రేమించి అన్ని దోషాలను కప్పిపెట్టే వారిగా ఉండడానికి మీరే సహాయాన్ని దయచేయండి దేవా. మాలో ఎలాంటి కోపము ఎలాంటి పగ ఎవరి మీద కూడా ఉండకుండా ఉండడానికి మీరే సహాయాన్ని దయచేయండి యేసయ్యా. ఇంకా దేవా మా సంఘంలో గర్భఫలం గురించి వేచి ఉంటున్న బిడ్డలు అనేక మంది ఉంటున్నారు యేసయ్యా. వారందరినీ మీరే జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆలస్యం అవుతుందంటే నువ్వు ఎంతో గొప్ప బహుమానమే దాచి ఉంటావు దేవా. మరి మీరు ఇచ్చే బహుమానాన్ని మేము పొందుకునే వారిగా లేమేమో దేవా. మాలో ఎలాంటి లోటుపాట్లన్నా ఉంటే దయతో క్షమించి వాటన్ని మేము సరి చేసుకోవడానికి మీరే సహాయాన్ని దయచేయండి దేవా. దేవా వివాహాల గురించి వేచి ఉంటున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు యేసయ్యా. మరి వారందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి వారికి చక్కటి సంబంధాలతో మీరే వారిని జతపరచండి యేసయ్యా. దేవా మా సంఘంలో అనేక మంది బిడ్డలు అయితే ఊరికి వెళ్ళి ఉన్నారు దేవా. వారు వెళ్ళిన విషయం నీకు తెలిసేసే. మరి వాళ్ళ ప్రయాణం అంతట్లో అక్కడ జరిగే పెళ్లిలో కూడా మీరే తోడుగా ఉండండి యేసయ్యా. మళ్ళీ వాళ్ళు తిరిగి మా సంఘానికి క్షేమంగా వచ్చేంత వరకు మీరే వారికి తోడుగా ఉండమని చిన్ని ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.